హాయ్ అండి. వెల్కమ్ టు లోకేశ్వరి వ్లాగ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు, ఇది పనస చెట్టు అండి. మా గార్డెన్లో ఇది. మా అత్తగారు మొక్కలు అవి పెంచుతూ ఉంటారండి. చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే. అలాగే ఈ చెట్టు కూడా ఇది ఈ ఆకులతో నేను ఈరోజు డిష్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది ఒక 5 feet ఉంటుందండి. 5 to 6 feet ఉండొచ్చు. ఈ ఆకులు తెంపుకుంటున్నాను నేను. ఈ ఆకులతో చేస్తానన్నమాట. మాకు ఇక్కడ డస్ట్ ఎక్కువ అండి, అందుకే ఆకులకు కూడా డస్ట్ పట్టిస్తుంది. ఒక 6 to 7 ఆకులు నేను తెంపుకుంటున్నాను. చూడండి, మొత్తం ఆకుల నిండా డస్టే. ఒక్క ఆకు కూడా నీట్గా లేదు. దాన్ని మనం ఇప్పుడు కడుక్కోవాలి. కడుక్కోకపోతే ఆ డస్ట్ మొత్తం మళ్ళీ మనలోకి వెళ్ళిపోద్ది. నేను ఒక మీడియం సైజ్ టైపు తీసుకుంటున్నాను. ఇది కొత్తగా వచ్చినట్టుంది, చూడండి లీవ్స్. చూడండి, తీసుకున్నాను. ఇలా నీట్గా కడిగి ఆరబెట్టుకున్నానండి. చూడండి, తుడిచేసుకోవచ్చు మీరు కావాలంటే. నేను నీట్గా కడిగి ఆరబెట్టాను, లేకపోతే ఆ డస్ట్ అంతా మన నోట్లోకి వెళ్ళిపోద్ది కదా, అందుకు. దీన్ని ఇప్పుడు ఇలా కోన్ షేప్లో చేస్తున్నాను. ఇదేంట్రా బాబు, దీంతో కోన్స్ ఐస్ క్రీమ్స్ అవి చేస్తుందని అనుకోకండి. ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను నేను. పనసాకుతో ఇడ్లీ చాలా మంచిదటండి. యాంటాక్సిడెంట్స్ అవి ఉంటాయంట, హెల్త్కి చాలా మంచిదంట. పిల్లలకి కానీ మనకి కానీ చాలా మంచిది. ఇలా దాన్ని మనం కోన్లో చేసుకొని టూత్పిక్తో మనం పెట్టేసుకుందాం. అంటే జాయింట్ చేసుకుందాం. ఎందుకంటే జాయింట్ చేసుకోకపోతే మనం వేసుకునే ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, అది వచ్చేస్తుంది అనమాట. ఫుల్ స్టిక్ అవసరం లేదు, ఒక హాఫ్ స్టిక్ సరిపోతుంది. మిగతా వాటికి యూస్ చేసుకోవచ్చు. నీట్గా పెట్టుకోవాలండి, లేకపోతే ఇడ్లీ బ్యాటర్ స్పిల్ అయిపోద్ది. ఇలా కోన్స్లా అనమాట. పుల్ల స్టిక్ని కూడా మనం చాలా బాగా పెట్టుకోవాలండి, లేకపోతే అది ఊడొచ్చేస్తుంది. లోపల ఇడ్లీ బ్యాటర్ మొత్తం పోతుంది. ఇలా అన్నిటిని పెట్టేసుకుందాం మనం. చూడండి, అన్నీ పెట్టేసుకున్నాను కదా. దీంట్లో ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ వేసుకుందాం. ఇడ్లీ బ్యాటర్ని ఒక 3/4 వేసుకుందామండి. ఎందుకంటే మొత్తం ఫుల్గా వేస్తే ఇడ్లీ పొంగుతుంది కదా, ఆ పొంగడం వల్ల ఇడ్లీ బయటకు వచ్చేస్తుంది. ఒక 3/4 వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే అన్నిట్లో వేసేసుకుందాం ఇడ్లీ బ్యాటరు. నేను ఒక కప్పులో పెట్టుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇడ్లీవి ప్లేట్స్ ఉంటాయి కదా, ఇడ్లీ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. నాకైతే కప్పు బాగుంటుందని నేను కప్పులో పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలండి. ఆ రుబ్బుని తీసేస్తున్నాను, ఎందుకంటే అది కూడా స్టీమ్ అయిపోద్ది. ఇలా అన్నీ పెట్టేసుకోవాలండి. ఆల్రెడీ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్లో వాటర్ వేసి స్టాండ్ పెట్టాను. ఆ స్టాండ్ మీద ఈ గిన్నె పెడతాను అనమాట. ఈ ఉంది కదా, ఈ గిన్నె పెడతాను. పెట్టేసి లిడ్ పెట్టేయండి. లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 5 minutesకి కుక్ అయిపోతుంది. చూడండి, కుక్ అయిపోయినట్టుంది. 5 minutes అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీన్ని ఇప్పుడు మనం బయటికి తీద్దాం. ఒక 5 minutes ఉంచుతామండి, ఎందుకంటే ఆవిరంతా పోయిన తర్వాత తీద్దాము. ఎందుకంటే అలాగే ఉంటే ఇడ్లీ కోన్స్ సరిగ్గా రావన్నమాట, బ్రేక్ అయిపోతూ ఉంటాయి.
మనం తీసుకుందామండి. 5 మినిట్స్ అయిపోయింది. ఆ టూత్ పిక్ మనం పెట్టుకున్నాం కదా, జాయిన్ చేసుకున్నాం కదా, ఆ టూత్ పిక్ని తీసేస్తే ఇడ్లీ వచ్చేస్తుంది మనకి. నేను దీనికి పల్లీ చట్నీ చేశానండి. మీరు కావాలంటే కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, టమాటా చట్నీ చేసుకోవచ్చు, ఉల్లి చట్నీ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను దీనికి పల్లీ చట్నీ చేశాను. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చాయి కోన్స్, చాలా బాగా వచ్చాయి. ఈ ఆకులు కూడా మనం ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. వాటిని మనం కంపోస్ట్లో వేస్తే అది కూడా యూజ్ అవుతుంది మన మొక్కలకి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ స్టీమ్ అవడం వల్ల దాంట్లో ఉండే పనసాకు అంతా మనకి వస్తాయండి ఇడ్లీలోకి. చాలా హెల్దీ కూడా. రెడీ. బాయ్.